కష్టపడి చదివి క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగం సంపాదిస్తే ఆ ఆనందమే వేరు. కానీ అలా చేరిన కొద్ది నెలలకే కంపెనీలు టాటా చెప్పేస్తున్నాయి అంటే నమ్ముతారా? అవును. తాజా సర్వే ప్రకారం దాదాపు 60% కంపెనీలు తాము నియమించుకున్న సెన్సీ యువతను కొద్ది రోజుల్నే ఇంటికి పంపిస్తున్నాయి. అసలు ఈ తరం యువత దగ్గర నుంచి కంపెనీలు ఏం ఆశిస్తున్నాయి? ఎందుకు ఈ తొలగింపు అనేది ఈ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు ఈ ఫైరింగ్? కంపెనీలు చెబుతున్న కారణాలు ఇవే. డిగ్రీ చేతికి రాగానే ఏదో కంపెనీల్లో చేరి యువత పట్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నట్లుగా ఇంటెలిజెంట్ అనే సంస్థ జరిపిన సర్వేలో తేలింది. 10 మంది యజమానుల్లో అరుదుగా తాము కొత్తగా తీసుకున్న గ్రాడ్యుయేట్లను ఇప్పటికే తీసేశారు అని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆఫీస్ వాతావరణానికి అలవాటు పడలేకపోవడం, ఇక పని పట్ల సరైన అవగాహన లేకపోవడం, టీం మెంబర్స్ తో కలిసి పని చేయలేకపోవడం, ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి కంపెనీలను ఆలోచనలో పడేశాయి. కేవలం సబ్జెక్టుకు నాలెడ్జ్ ఉంటే సరిపోదని, ప్రొఫెషనల్ బాడీ లాంగ్వేజ్ కూడా, క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని కంపెనీల సర్వే స్పష్టం చేస్తున్నాయి. జెన్జీ ఉద్యోగాలు టెక్నాలజీలో చాలా ఫాస్ట్ గా ఉన్నప్పటికీ ఆఫీస్ విధానాలు పాటించడంలో వెనుకబడుతున్నారని సర్వేలో పాల్గొన్న కంపెనీలు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మీటింగ్స్ లో ఎలా ఉండాలి, ఈమెయిల్స్ ఎలా రాయాలి, పని పట్ల ఎంత నిబంధనతో ఉండాలి అనే విషయాల్లో నేటి తరం సరిగ్గా ఉండడం లేదు అని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక కొందరు ఉద్యోగాలు పనులను సీరియస్ గా తీసుకోకపోవడము, తరచుగా సెలవులు కోరడం కూడా కంపెనీలకు చిరాకును తెప్పిస్తున్నాయి. అందుకే ఒక ఉద్యోగి కేవలం డిగ్రీ మార్కులను చూసి కాకుండా వారి వ్యక్తిగతం మరియు బాధ్యత కూడా గమనించి యజమానుల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యువత మార్చుకోవాల్సిన విషయాలు, ఎవరైనా కేవలం కంపెనీలను తిట్టుకుంటే సరిపోదు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కూడా తమను తాము అప్డేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆఫీస్లో కేవలం పని చేయడం మాత్రమే కాదు, తోటి వారితో సత్సంబంధాలను కలిగి ఉండటం, సమయ పాలన పాటించడం చాలా అవసరం. కంపెనీలు ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. త్వరలో నేర్చుకునే తత్వం ఉండాలి అని కూడా కోరుకుంటున్నాయి. ఇక ఈ సమస్య అధిగమించాలి అంటే కాలేజీ రోజుల్లోనే ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా ఆఫీస్ వాతావరణంపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ఈ హైర్ అండ్ ఫైర్ కల్చర్ నుండి బయటపడటం సాధ్యమవుతుందని అంటున్నారు నిపుణులు.